వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జపాన్లో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. కొన్నాళ్లు గనుక ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ పటంలో ఆ దేశం కనిపించకపోవచ్చనే ఆందోళన నెలకొంది. అందుకే బయట వ్యక్తుల కోసం జపాన్ ద్వారాలు తెరిచింది. ఆఫ్రికన్ యువతను తమ దేశంలోకి రప్పించేందుకు, వారికి అక్కడ స్వస్థలం ఇచ్చేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా జపాన్ దేశం కఠినమైన వలస విధానాలకు స్వస్తి పలికింది. జపాన్ కంట్రీ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. తమ దేశంలోని 4 నగరాలను ఆఫ్రికన్ ప్రజల స్వస్థలాలుగా మార్చేందుకు సిద్ధమైంది. అంటే టాంజానియా, నైజీరియా, ఘనా, మొజాంబిక్ వంటి ఎంపిక చేసిన ఆఫ్రికన్ దేశాల ప్రజలకు జపాన్లోని 4 నగరాల్లో స్థిరపడేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఇటీవల దేశంలోని 4 నగరాలను ఎంపిక చేసిన ఆఫ్రికన్లకు స్వస్థలాలుగా మారుస్తామని ప్రకటించింది. ఆఫ్రికన్ జనాభా ఇక్కడ స్థిరపడమే కాకుండా దాన్ని తమ నివాసంగా కూడా మార్చుకునేందుకు వీలు కల్పించింది. నిజానికి వీసాలు మంజూరు చేసే విషయంలో జపాన్ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత కూడా ఈ ఆసియా దేశంలోకి కొద్ది మందికి మాత్రమే ప్రవేశానికి ఓకే చెబుతోంది. అలాంటిది ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. జపాన్ జనాభాలో అత్యధికులు వృద్ధాప్యంలోనే ఉన్నారు. మరోవైపు ఆఫ్రికాలో అత్యధిక సంఖ్యలో యువత ఉన్నారు. జపాన్ ధనిక దేశమైతే ఆఫ్రికా ఏమో ఆర్థికంగా బాగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న కంట్రీ. ఈ క్రమంలోనే 2 దేశాల అవసరాలను కలిపి తీర్చవచ్చు అనే ఆలోచనలో జపాన్ దేశం ఉంది. ఇప్పటి వరకు తన సరిహద్దులను దాదాపు మూసివేసిన జపాన్ ఇప్పుడు ఆఫ్రికన్ జనాభాకు స్థలం ఇస్తానని చెబుతోంది. గత ఏడాది జననాల కంటే 10 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. టోక్యో ప్రభుత్వం దీన్ని నిశ్శబ్ద అత్యవసర పరిస్థితిగా పరిగణించింది. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచ పటంలో ఒకప్పుడు జపాన్ ఉందనే విషయం గుర్తు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. జపాన్లో జనన రేటును పెంచడంపై ప్రాధాన్యత ఇస్తోంది. మహిళలపై పని భారం తగ్గించారు. జనన ప్రోత్సాహకాలు, దీర్ఘ సెలవులు కూడా పెంచేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. జపాన్లో జనన రేటు గ్రాఫ్ తక్కువగానే ఉంది. ఇప్పుడు జనాభాను మెరుగుపరచడానికి ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. ఆఫ్రికన్ దేశాల నుండి యువ జంటలు తీసుకొచ్చి వారికి జపాన్లోని 4 వేర్వేరు నగరాల్లో నివాసాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త వ్యక్తులు శరణార్థులు అవుతారు. వారిని ఇమిగ్రేషన్ పథకం కిందకు తీసుకొస్తారు. అంటే వారికి పని లేదా అధ్యయన వీసా ఇవ్వబడుతుంది. పని పూర్తయిన తర్వాత కూడా వారు దీర్ఘకాలిక వీసా పొందగలుగుతారు. దీంతో వారు దీర్ఘకాలికంగా ఉండడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. భాష, సంస్కృతిని త్వరగా నేర్చుకోగల యువ జనాభాను తీసుకురావడంపై ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే శ్రామిక శక్తి పెరిగేలా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో బయట వ్యక్తులను దత్తత తీసుకునే విషయంలో జపాన్ దేశం చాలా కఠినంగా ఉండేది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం 2022లో జపాన్ 200 కంటే కొంచెం ఎక్కువ మందిని శరణార్థులను మాత్రమే దత్తత తీసుకుంది. 2023లో ఈ సంఖ్య 300కు పైగా పెరిగింది. ఇది గత కొన్నేళ్లలోనే అత్యధికం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జపాన్లో వృద్ధాప్య జనాభా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికన్ దేశాల నుండి వచ్చే ప్రజల పరిస్థితి కొంత భిన్నంగా ఉండవచ్చు. నైజీరియా, ఘనా వంటి దేశాల నుండి వచ్చే ప్రజల్లో ముస్లింలు, క్రైస్తవులు వంటి మిశ్రమ వర్గాల నుండి వచ్చిన వారు ఉన్నారు. అంటే జపాన్ ఒక రకమైన సాంస్కృతిక మిశ్రమాన్ని తీసుకువస్తోంది. కొత్త జనాభాకు సరైన శిక్షణ, భాషలో బోధన ఇవ్వగలిగితే వారికి స్థానిక ప్రజలు కూడా అభ్యంతరం చెప్పకపోతే వారందరినీ శ్రామిక శక్తి తగ్గుతున్న జపాన్ దేశంలో అందుకు కూడా వినియోగించుకోవచ్చు. అలాగే వృద్ధాప్య కొరతను సైతం అధిగమించవచ్చు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం జపాన్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.